హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. సో ఫస్టే చెప్పేస్తున్నా, నా లిప్ సింక్ అవ్వడం లేదు, నేను మాట్లాడే మాటలకి అనకండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మైక్ లేదు, అండ్ నాకేమో ఇలా మీకు కనిపిస్తూ మాట్లాడడం ఇష్టం అనమాట. ఫస్ట్ ఏమో హాయిగా ఇలా రికార్డ్ చేసేస్తాను మీతో మాట్లాడుతూ ఉన్నట్లు. తర్వాత ఏంటంటే ఒరిజినల్ పెడదామని చూస్తే బాగా నాయిస్ వస్తుందన్నమాట. అట్లని చెప్పేసి నేను ఒక రూమ్లోనే కూర్చొని రికార్డ్ చేయడం నా వల్ల కావట్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక రూమ్లో లాక్ చేసేసుకుంటాను, మళ్ళీ ఇలా ఇంట్రో ఇచ్చేటప్పుడు కూడా లాక్ చేసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే ఇట్లా ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేము ఏంటంటే మా ఊరికి వెళ్ళడానికి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి. వాటిలో ఏం స్పెషాలిటీ ఉంటుంది అని అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి, మా ఫ్యామిలీ గురించి అంతా కంప్లీట్గా తెలుస్తూ ఉంటే మీకు పోను తర్వాత నా వ్లాగ్స్ చూడడానికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, మేమంతా విలేజ్కి వెళ్తున్నాము, ఊరికి. ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పుడు లేట్ చేస్తూ ఉంటాను. అలాంటిది నన్ను తొందర పెట్టి నేను ఫాస్ట్గా వచ్చేలా చేశారు. ఇంకా మా అక్క చూడండి, ఈ టైంలో ఇంకా మేము వెళ్ళాలి, ఆ టైంలో కాల్ అటెండ్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకా చేస్తూ ఉన్నింది. యాక్చువల్లీ ఒక అకేషన్ కోసం వెళ్తున్నాము, జాతర టైప్ జరుగుతుంది రేపే అనమాట అది. అంటే మేము వెళ్ళే పక్క రోజే, ముందు రోజు వెళ్తున్నాము. యాక్చువల్గా ఇలా వెళ్ళే వాళ్ళు 2 days ముందు అలా వెళ్తారు. మా అక్క అన్నకి వర్క్ ఉండడం వల్లే మేము ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ అన్నీ ప్యాక్ చేసింది అనమాట. టమోటా, ఎర్రగడ్డ, సాల్ట్ నుంచి పేస్ట్ వరకు అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది పెద్దమ్మ. ఎందుకంటే మాకు అక్కడ ఎవరు లేరు, నానమ్మ తాతయ్య ఆల్రెడీ ఎక్స్పర్ట్ అనమాట. ఓన్లీ హోమ్ ఉంటుంది మాకు అక్కడ, అది ఎప్పుడు లాక్ చేసి ఉంటాం. మేము ఇయర్లీ 1 or 2 వెళ్తూ ఉంటాం. సంక్రాంతి ఫెస్టివల్ అండ్ ఇప్పుడు చెప్పాను కదా జాతర టైప్ అకేషన్ జరుగుతుంది. అంటే ప్రతి ఊరికి గ్రామ దేవత అంటారు కదా, సో అమ్మవారికి పూజలాగా అనమాట. ఇంకా మేము వెళ్తున్నాము ఆ అకేషన్ కోసం అని చెప్పి మా పెద్దమ్మ అంతా ప్యాక్ చేసేసింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే విలేజ్ ఏ చిన్న థింగ్ మిస్ అయినా తీసుకోవడానికి మనకి కష్టం అనమాట, చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మా పెద్దమ్మ చాలా గ్రేట్ అనమాట. పాపం కూర్చొని అన్నీ ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకొని అన్నీ తీసుకెళ్తుంది. ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ పెద్దమ్మదే, మా మమ్మీ కూడా ఇన్వాల్వ్ అవ్వదు అస్సలు. ఇంకా ఫైనల్గా అందరం అయితే రెడీ అయిపోయాము. అక్క అండ్ తను మా సిస్టర్ అనమాట. ఇంకా అన్న, పెద్దమ్మ, నేను వెళ్తున్నాం ప్రెజెంట్. రేపు ఫెస్టివల్ మార్నింగ్ మమ్మీ డాడీ వస్తారు. ఇంకా పెదనాన్న ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ మాకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. మేము ఎలాగో సంక్రాంతికి వెళ్ళలేదు, చాలా డేస్ అయిపోయింది నేను వెళ్ళి ఊరికి. సో అలా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. బట్ చాలా బాధ మాకు ఆ డేస్ అంతా. ఏంటి అని అంటే మా చెల్లికి కూడా నాకంటే ఎక్కువ ఇష్టం అనమాట ఊరికి వెళ్ళడం. బట్ తను రాలేకపోయింది. బట్ తను వచ్చాకైతే మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, అది కూడా మీరు కూడా అప్పుడు సర్ప్రైజ్గా చూద్దురు. ఇంకా మేము వెళ్తున్న మా విలేజ్కి అయితే శ్రీకాళహస్తి నుంచి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కాళహస్తి వ్యూ. ఇక్కడ నుంచి 1/2 hour పడుతుంది మా ఊరికి. ఇంకా అటువైపుగా వెళ్తున్నామని చెప్పి ఈ బ్యూటీని మొత్తం మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉండే ఆ వేలో. తిరుపతి నుంచి మేము ఒక 1 hour, 1.5 hourలో రీచ్ అయిపోతాం మా ఊరికి. ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవ్రీ విలేజ్కి ఒకటి ఉంటుంది కదా, మండల్ లాగా, ఒక సెంటర్ లాగా. కొన్ని థింగ్స్ మనం అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. సో ఆ ప్లేస్లో ఉన్నాం. మా ఊరికి మండల్ అనమాట, బుచ్చినాయుడు కండిగా అనేసి. అక్కడ ఆగి మేము ఇంకా కొన్ని థింగ్స్ ఏవో ఉంటే అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం ఫైనల్గా. ఇంకా చెప్పాను కదా, ఇలాగా మేము 1 day ముందు వెళ్ళామని చెప్పి. ఇంకా వెళ్ళగానే రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు, పెద్దమ్మ అన్నీ సర్దుకుంటా ఉన్నింది, స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే దేవుడికి సంబంధించినవన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. ఇంకా కూర్చొని ఇవన్నీ అయితే సర్దుతూ ఉన్నింది. ఇల్లంతా అయితే మేము వచ్చేసరికి పెదనాన్న నీట్గా క్లీన్ చేయించేసి పెట్టుంటారు, బెడ్షీట్స్ అంతా వాష్ చేయించేసి అవన్నీ. బట్ పెద్దమ్మకి ఎలా అయినా ఇలాంటి వర్క్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనమే సర్దుకోవాలి. ఇంకా సర్దుతూ ఉంది. నేను బయట చూపిద్దామని చెప్పి వెళ్తూ ఉన్నా మీకు. ఇంకా మా ఊరి నేమ్ చెప్పడం మర్చిపోయాను, కంచినపుత్తూరు అనమాట. నేను చెప్పాను కదా, శ్రీకాళహస్తికి దగ్గరలో ఉంటుంది మా విలేజ్. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎవ్వరు లేరు, ఏ సౌండ్స్ లేవు అసలు. నాకేం చూపించాలో అర్థం కావడం లేదు. మా అక్క నన్ను తీస్తూ అందింది, నేను బ్యాక్గ్రౌండ్ అంతా తీయమని చెప్తే. బట్ ఏం కాదు, మీరు అప్కమింగ్ వ్లాగ్స్లో నేను నీట్గా మా హోమ్ అంతా చూపిస్తాను. చాలా పాతదనమాట, మా చిన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా పాపం మా అక్కకి వర్క్ తిప్పలు అస్సలు తప్పట్లేదు. తను కొత్త ఆఫీస్కి షిఫ్ట్ అయింది.
కొత్త ఆఫీస్లో అంటే వర్క్స్ ఎక్కువ ఉంటాయంట. ఏదో వర్క్ ఇచ్చారు, అది హాలిడే పెట్టుకునింది అనమాట ఫెస్టివ్ రోజు. అది ఆ లోపలికి సబ్మిట్ చేయమన్నారు. అందుకోసం పాపం వర్క్ చేస్తూనే ఉన్నింది. చేసి ఫీవర్ కూడా తెచ్చుకునింది. అదేంటో అసలు బర్త్డేలు ఒకేషన్లు ఉన్నప్పుడు మాత్రమే నాకు పింపుల్స్ వస్తాయి. అవి అదే పనిగా పెట్టుకొని ఉంటాయేమో, ఇలాంటి డేస్లోనే పింపుల్స్ మనం వెళ్దాము అనేసి నాకు అట్లనే అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. మా ముగ్గుల స్టోరీ ఎవ్రీ ఇయర్ ఎలాగుంటుందంటే మినిమం ఒక 3 to 3.5 hours డెఫినెట్లీ పడుతుంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ అక్క టైం చూపిస్తుంది చూడండి, 10:50 ఆ టైంకి స్టార్ట్ చేసాము, 12 ఆ టైం అయిపోయింది ఫినిష్ చేసేసరికి. అప్పటికి కలర్స్ ఏం వేయలేదన్నమాట. ఈసారి సంక్రాంతి ఏం కాదు కదా అని చెప్పి ఎర్రమట్టి ఐడియా ఉంటుందా, అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ గడపలకి వాటికంతా ఎర్రమట్టి పెడతారు. సో ఆ ఎర్రమట్టితో అయితే సింపుల్గా వేసినాము, అయినా కూడా 12 అయ్యింది. ఇంకా స్టెప్స్కి అంతా అయితే నేనే పెట్టాను ఆ ఎర్రమట్టి. అది మా పెద్దమ్మ నేర్పించింది. పాపం నేర్పించడంలోనే మా పెద్దమ్మ సగం పెట్టింది, సగం నేను పెట్టాను. ఇంకా 12 అయిపోయింది టైం. ఇంకా అంతసేపు కష్టపడి ముగ్గు వేసిన తర్వాత కూడా ఇంకా తప్పలేదు, మా అక్కకి వర్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. మళ్ళీ అప్పటి నుంచి 3 వరకు కూర్చొని పాపం వర్క్ చేసింది. ఇంకా మేమంతా పడుకునేసాము. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా మా పెద్దమ్మ టీ పెట్టించింది. టీ తాగాను. అండ్ ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. మా పెద్దమ్మ 2-3 తిట్లు తిట్టాక తర్వాత మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తామన్నమాట. అసలు మార్నింగ్ ఎంత బాగుండిందో ముగ్గు అదంతా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. నైట్ కంటే మార్నింగ్ ఇలా ముచ్చటగా ఉన్నిందనమాట, చాలా బాగా. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీ జాతర పూజ పార్ట్ అంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. మొత్తం ఇక్కడే పెడితే పెద్ద వ్లాగ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఫెస్టివ్ డే అంటే పల్లెటూరులో ఇలా వస్తూ ఉంటారు కదా, అలా అంకుల్ వచ్చారు, ఆయనకి ఏదో ఒకటి ఇచ్చి పంపించేయాలి. సో చాలా చాలా థ్యాంక్స్ ఈ వ్లాగ్ చూసినందుకు. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.